అది 1980 మే నెల. 20 కుటుంబాలు మాత్రమే ఉంటున్న ఒక చిన్న కుగ్రామం. అంతకుముందు సంవత్సరం పక్క ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కలిపిన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన స్థలం. ఆ 20 ఇళ్లకు కరెంటు సౌకర్యం కూడా లేదు. కానీ అక్కడ ఉన్న కుటుంబాలకు ఆ ప్రదేశం గురించి బాగా తెలుసు. అక్కడే పక్కనే ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన ఒక చిన్న కోట సగం పడిపోయి ఉంది. ఆ కోటలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే ఊరికి అగ్ని ప్రమాదం జరిగిన ఆ రోజే మేకలు కాసే వాళ్ళకి ఆ కోట గోడ నుండి ఒక అస్థిపంజరం బయటికి వేలాడుతూ కనిపించింది. అలా కనపడిన రోజే ఊరిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆ కోట పక్కనే ఈ 20 కుటుంబాలు ఉంటున్నాయి. సంవత్సరం గడిచింది. ఎలాంటి సమస్యలు లేకుండా అంతా ప్రశాంతంగానే ఉంటున్నారు. కానీ ఈరోజు సాయంత్రం ఆ ప్రదేశంలో గాలి ఎక్కువగా వీస్తోంది. అందరి మనసుల్లో భయాన్ని రేకెత్తిస్తుంది. అలా ఉన్నట్టుండి అంత పెద్దగా గాలి వీస్తూ ఉండటంతో అందరూ కంగారు పడుతున్నారు. అసలే పూరిళ్ళు గుడిసెలు, ఎక్కడ ఇంటి కప్పులు ఆ గాలికి లేచిపోతాయో అన్నట్టుగా. పైగా అమావాస్య, చంద్రుని వెలుతురు కూడా లేదు. గాలికి దీపాలు ఎన్నిసార్లు వెలిగించినా ఉండటం లేదు, వెంటనే ఆరిపోతున్నాయి. అదే సమయంలో ఎవరు ఊహించని విధంగా ఆ కోట గోడ ఒకటి విరిగి పడిపోయింది. అందులో ఉన్న అస్థిపంజరం బయటపడింది. అలా అస్థిపంజరం కింద పడగానే వెంటనే గాలి కూడా స్తంభించిపోయింది. అక్కడ ఉన్న ఆ 20 కుటుంబాలకు అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. అలా గాలి ఆగిపోవటంతో ఇళ్లలో నుండి బయటికి వచ్చిన పిల్లలు ఆడుకోసాగారు. ఆ పిల్లలు కోట వైపుకు వెళ్లి తాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఆ కోట గోడ విరిగి కింద పడి ఉండటం వాళ్ళు చూశారు. గోడ పడిపోయి ఉండటం వలన ఒక రహస్య మార్గం కూడా బయటపడింది. ఆ పిల్లలు ఇంతకు ముందు కూడా చాలాసార్లు అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ దారి వాళ్ళకు కనపడలేదు. ఇప్పుడు కొత్తగా దారి కనపడటంతో వాళ్ళకి అసలు ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనిపించి ఏమీ ఆలోచించకుండా ఆ దారిలో ముందుకు వెళ్ళారు. వాళ్ళకి అక్కడ ఒక వింత ఆకారంలో మట్టితో చేసిన విగ్రహం ఒకటి కనపడింది. ఆ విగ్రహం మనిషిదో దేవునిదో అసలు దేనిదో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విగ్రహానికి ఎప్పుడూ చాలా ఏళ్ల క్రితం పూజలు చేసినట్టుగా పసుపు కుంకుమ మరకలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. నిజానికి ఆ గది క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుడిది. 100 ఏళ్ల క్రితం అతను ఆ కోటలోనే ఉంటూ ఎవ్వరికీ తెలియకుండా ఆ గదిలో క్షుద్ర పూజలు చేసేవాడు. ఆ విషయం తెలియక ఆ చిన్నపిల్లలలో ఒకరైన హేమ విగ్రహం వెనుక ఉన్న ఒక నల్లటి వస్తువుని చేత్తో తాకింది. అలా తాకిన వెంటనే ఆ మట్టి విగ్రహం కూడా విరిగి కింద పడిపోయింది. ఆ మట్టి విగ్రహం విరిగి కింద పడటంతో లేచిన దుమ్ము వలన ఆ పిల్లలందరి కళ్ళు మంటలెక్కుతున్నాయి. కళ్ళు సరిగ్గా కనపడటం లేదు. అలానే కళ్ళు నురుముకుంటూ ఏడ్చుకుంటూ ఆ కోటల నుండి బయటికి వచ్చారు. వాళ్ళలో వాళ్ళు మట్టి విగ్రహం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదని ఉట్లు వేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళంటే వాళ్ళకి అంత భయం. ఆ పిల్లలందరికీ కళ్ళు ఎర్రగా మారి ఉన్నాయి. చీకటి పడుతోంది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు. ఎవరు కూడా ఇంట్లో అమ్మానాన్నలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ వెళ్ళి పడుకున్నారు. ఆ పిల్లల్లో ఒకరైన హేమ వాళ్ళమ్మ వేడివేడిగా పకోడీలు చేసింది. కానీ హేమ తినకుండానే వెళ్ళి పడుకుంది. అలా అర్ధరాత్రి అయిన తరువాత ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు విని హేమ అమ్మా నాన్న మేలుకున్నారు. అలా మాట్లాడుతుంది ఎవరో కాదు, హేమే. తను అంత రాత్రి వేళ బీరువా మీద కూర్చొని ముందుకు ఊగుతూ వింతగా మంత్రాలు చదువుతుంది. తను కళ్ళు ఎర్రగా పెద్దగా ఉన్నాయి. అది చూసిన హేమ అమ్మా నాన్న కంగారు పడ్డారు. ఎంత పిలిచినా బీరువా మీద నుండి తను దిగడం లేదు. తనకేదో దయ్యం ఆవహించినట్టు
వాళ్ళకు అర్థమైంది. వాళ్ళిద్దరూ భయంతో కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ నిద్రలేపారు. అందరి ఇళ్లలోనూ అదే పరిస్థితి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు. హేమ వాళ్ళ నాన్నకి ఒక ఆలోచన వచ్చింది. ఈ పరిస్థితి మరింత దిగజారక ముందే పక్క ఊళ్ళోకి వెళ్ళి సిద్ధాంతి గారిని పిలుచుకురావాలి అని సైకిల్ మీద బయలుదేరాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఏదో వేరే భాషలో ఒక ఆడగొంతుతో ఎవరితో పాట వినిపిస్తుంది. సిద్ధాంతి గారింటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎంతసేపైనా లోపల నుండి ఎవరూ పలకలేదు. తిరిగి సైకిల్ మీద వెనక్కి ఇంటికి బయలుదేరాడు. తిరిగి మళ్ళీ అతనికి అదే పాట వినిపిస్తుంది. అతను అదేమీ పట్టించుకోదలుచుకోలేదు. కానీ పాట మధ్యలో తన పేరు కూడా వినిపిస్తుంది. అయినా సరే తన కూతురు తిరిగి మామూలుగా మారడమే తనకు కావాలి. వేగంగా ఇంటికి వెళ్ళి తన భార్య ఇంకా కూతురు హేమ కోసం ఇంట్లో చూశాడు. ఇంట్లో కానీ బయట చుట్టుపక్కల కానీ ఎవ్వరూ లేరు. తన భార్య, కూతురు హేమ ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. అంతా ఒకేసారి ఎటో మాయమైపోయినట్టు అనిపించింది. ఒళ్ళంతా చెమటతో అలసిపోయి ఉన్నాడు. దుఃఖం పెరిగి పెద్దగా కేక వేసి ఏడవటం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే కోట లోపల నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. వెంటనే అతను పరిగెత్తుకుంటూ కోట లోపలికి వెళ్ళి చూశాడు. అందరూ అక్కడే ఒకే చోట గుమిగూడి ఉన్నారు. దగ్గరికి వెళ్ళి తన భార్య ముఖం చూసి షాక్ అయ్యాడు. ఒక్క తన భార్యే కాదు, అందరి ముఖాలు నల్లగా మారి ఎర్రని కళ్ళతో ఏదో దయ్యం ఆవహించినట్టు విచిత్రంగా ఎప్పుడూ వినని ఒక పేరును పలుకుతూ జేజేలు కొడుతున్నారు. ఎదురుగా చూడగా మట్టి విగ్రహం పడిపోయిన చోట తన కూతురు హేమ నిలబడి ఉంది. వాళ్ళంతా హేమకి వేరే ఏదో కొత్త పేరుతో జేజేలు కొడుతూ పూజలు చేస్తున్నారు. ఆ పేరు కిచెన్. సెకండ్ పార్ట్ ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో సెకండ్ పార్ట్ ఎప్పుడు కావాలో డేట్ మెన్షన్ చేయండి. అప్పటి వరకు జై హింద్.